గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్పై ఉద్యోగ సంఘాలతోటి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చర్చించారు. ఒక కమిటీని నియమించి సర్వీస్ నిబంధనలను రూపొందిస్తామని, సచివాలయ ఉద్యోగులందరినీ ఏబీసీ కేటగిరీలుగా రేషనలైజ్ చేయాలని నిర్ణయించామని వీరాంజనేయ స్వామి తెలిపారు. కొందరు సచివాలయ ఉద్యోగులను తొలగిస్తారని అపోహలు సృష్టిస్తున్నారని, ఎవరిని తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. ఒక 30,000 మందిని ఏదో ఉద్యోగస్తులు తొలగిస్తారని అంటే దానికి చెప్పాను. ఎటువంటి ఏ ఒక్క ఉద్యోగిని కూడా మేము తొలగించే పరిస్థితి లేదు. ఎందుకంటే కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల డిపార్ట్మెంట్లో మాకు ఇంకా అదనంగా అవసరం ఉంది. మెడికల్ అండ్ హెల్త్ అనే డిపార్ట్మెంట్లో వాటికి కూడా తీసుకుంటే ఆల్రెడీ మెడికల్ అండ్ హెల్త్ ఉన్న ఎంప్లాయీస్ తోటి ఆ భర్తీ చేసే పరిస్థితి ఉంది. షార్టేజ్ ఉన్నదని కూడా కొత్తగా నియమించకుండా ఒక ఎగ్జిస్టింగ్ నుంచి స్టాఫ్ నింపుకునే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఎవరిని తొలగించాలనే నమ్మకాన్ని కూడా వచ్చినటువంటి యూనియన్స్ని కలిగించడం జరిగింది. రెండోది మల్టిపుల్ టాస్క్ అంటే వాళ్ళలో పని భారం పెరుగుతుందని చెప్పేసి అన్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పని భారం కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉండవండి. ఒకవేళ మల్టిపుల్ టాస్క్ చిన్న దానిలో ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద ఇంకో ప్లేస్ సెక్రటరీకి వెళ్తే వాళ్ళు సింగిల్ వర్క్ చేస్తారు. అంతేగాని వాళ్ళకి ఏదో ఇంకో ప్రమోషన్ వచ్చేంత వరకు వేజ్ చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఏపీసీ దానిలో అయినా ట్రాన్స్ఫర్ అనేది కూడా ఏబీసీలో ఏ సెక్రటరీ నుంచి ఏ సెక్రటరీకి అయినా కానీ వాళ్ళు బదిలీ వెళ్ళొచ్చు. ఇందులో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ప్రమోషన్ ఛానల్స్ అడిగారు, వాటి రెండు కూడా మేము పరిశీలన చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇది సహకరించాలని కూడా నేను వాళ్ళకి కోరడం జరిగిందండి. తప్ప వీలైన తొందరలో ఈ స్కీమ్స్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం.